పాండిత్యం అవసరం లేదు సార్. ఏంటి ఏపీ సర్కార్ జాబితాలో వాళ్ళు లేరా? ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతుందా నిజంగా? ఖచ్చితంగా అది నిజంగా వైరల్ అయితే నేను చాలా సంతోషిస్తా. వర్మ పొద్దున్నే నాకు ఒక మిత్రుడు, సినిమా రంగానికి చెందిన మిత్రుడు, ఒక ప్రముఖ కుటుంబానికి కూడా చెందిన నటుడు కూడా, పేరు చెప్పడం ఏదో ఆయనకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జాబితా విడుదల చేసిందండి. అధికారికంగా నిర్వహించాల్సిన వర్ధంతులు జయంతులు జాబితా. ఈ జాబితాలో ప్రముఖుల జయంతులు వర్ధంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను సార్ ఉన్నాయి దీంట్లో. ఏమన్నా వడ్డే ఓబర్న, త్రిపురనేని రామస్వామి చౌదరి అనాలా వద్దని కూడా వాళ్ళు కూడా చర్చ చేసి, నాకైతే అలా రాసినందుకు అభ్యంతరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, యోగి వేమన, వాసవి కన్యగా పరమేశ్వరి, ఆత్మార్పణ దిమనం వగైరా వగైరా. చాలా ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో కందుకూరి వీరేశలింగం కనపడలేదు నాకు, గురజాడ అప్పారావు గారు కనపడలేదు, గుర్రం జాషువా, ఇంకా చాలా పేర్లే నాకు. మహిళల ఒకే ఒక మహిళ కవయిత్రి మొల్ల, ఆమె కూడా. అంటే ఆధునిక కాలం మొత్తంలో కూడా ఒక మహిళ ఈ జాబితాలో కనపడలేదా? పోనీ ఇది ఏదైనా పాక్షికమైన జాబితానేమో అనుకుందామంటే, ఈ జనవరి 11వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు పూర్తి జాబితా ఇచ్చారు. అంటే ఏడాది పొడవునా ఒక్క మహిళ కూడా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో లేదా ఆధునిక తెలుగు రాష్ట్రంలో ఒక మహిళా జయంతి కూడా మనం జరిపే పరిస్థితి లేదా? గుర్రం జాషువా లాంటి నిఖిల లోకం ఎట్లు నిర్ణయించిన తరుగు లేదు నాకు, విశ్వనరుడ నేను అని చెప్పిన గుర్రం జాషువా, పోనండి పుచ్చలపల్లి సుందరద్దు, మహాకవి శ్రీశ్రీ వద్దు, వదిలేద్దాం, వాళ్ళు ఉన్నాయి ఏదో అనుకోండి. ఎన్టీఆర్ వద్దు, ఎన్టీఆర్ కూడా రాజకీయాలు కాబట్టి ఆయనది జరిపితే ఈయన ఎందుకు జరుపుకో, ఇట్లాంటివి వస్తాయి కాబట్టి. కానీ కందుకూరి వీరేశలింగానికి ఇది గురజాడ అప్పారావుకి ఏమైందండి? తెలుగు జాతి పితామహులుగా వాళ్ళని గౌరవిస్తాం కదా, అలాగే తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు, రాష్ట్రాలు విడిపోయినా. కానీ దీనికి సంబంధించి మరి ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు. ఒకవేళ నాకు నిజంగా నేను చెప్తున్నాను కదా, మిత్రుడు పంపితే వీటిని నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ, బీసీ సంక్షేమ శాఖ, యువజన సర్వీసుల శాఖ, దేవాదాయ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖల్ని ఆయా కార్యక్రమాల నిర్వహణకు నోడల్ డిపార్ట్మెంట్లుగా పేర్కొన్నది. పొట్టి శ్రీరాములువి 2 ఉన్నాయి, ఓకే, ఆయన స్థాపించాడు కాబట్టి. అల్లూరి సీతారామరాజు 2 ఉన్నాయి, ఓకే. వీళ్ళేమయ్యారండి? ఎందుకు కందుకూరి వీరేశలింగాన్ని, గురజాడ అప్పారావుని ఇందులో చేర్చలేదు? అంటే వాళ్ళ భావజాలం, ఒకవేళ వాళ్ళ మూఢనమ్మకాల మీద వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, ఈ సమస్యలు వస్తాయని ఏమైనా సనాతనది దానికి ఏమైనా నాకు తెలీదు. కానీ ఇది మటుకు ఒక వాస్తవం. మూడోది, ఆల్రెడీ మహిళలు, దానికి సంబంధించి ఆ సమస్య ఉంది. మొల్ల తప్పితే మహిళలు ఎవరు ఇందులో లేకపోవడం నిజంగా వర్మ షాకింగ్ కదా ఇది. మరి సరోజినీదేవి గారు జరపవచ్చు కదా, పోనీ ఉదాహరణకు అంతగా అమ్మ సరోజినీదేవి అని. నాకు నిజంగా అంటే అధికార యంత్రాంగం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంది? సామాజిక న్యాయము ఇన్ని జరిగిన తర్వాత కూడా సామాజిక సమతుల్యత అన్న కోణాన్ని వాళ్ళు చూసి, అసలు వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి కదా మనకు. ఇంకా చాలామంది కవులు ఉన్నారు, అందరినీ నేనేం చెప్పట్లేదు, చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, నేను ఆ కోణంలోకి పోవట్లేదు. అలాగే పుట్టపర్తి నారాయణాచార్యులు పెట్టాం, ఓకే. గుర్రం జాషువాది పెట్టడానికి అభ్యంతరం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రతినిధిగా ఉన్నారు ఆయన. అంటే ఇప్పటి రాజకీయాలు చాలాగా గతాన్ని గౌరవించడంలో కూడా రామస్వామి గారిని చేయడానికి నాకేం అభ్యంతరం, అందులో సందేహం ఏం లేదు నాకేమీ. ఇప్పుడు చాలా అవసరం, మరింత అవసరం ఇప్పుడున్న ఈ మూఢనమ్మకాలంటే. వర్మ మొన్నే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించి మూఢనమ్మకాలకు గురి కావద్దు అన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో. నిన్న ఆంధ్రప్రదేశ్లో చేతపడి చేశారని ఒక వ్యక్తిని చంపేశారు. అంటే మనం ఎంత ఇదిగా ఉన్నామనే ఆలోచన ఒకటైతే, ఇది మటుకు ఐ థింక్ గవర్నమెంట్ నీడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్. దీనికి ఎవరిని ప్రత్యేకించి విమర్శించట్లేదు. కందుకూరి గురజాడ లేని ఇప్పుడు తెలుగు భాష గురించి ఇంత మాట్లాడతాము, గిడుగు రామ్మూర్తి ఇందులో లేడు. కనీసం ఈ ముగ్గురు
గిడుగు గురజాడ కందుకూరి కథ తెలుగు వారికి ఇవన్నీ ఒక పాట రాశాడు నారాయణ రెడ్డి. ఈ సంఘం ఈ ధర్మం తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దిన గురజాడ కార్యసూర్యుడు వీరేశలింగం కథం తొక్కి పోరాడిన సింగం అని శ్రీశ్రీ రాశాడు. ఇది నారాయణ రెడ్డి రాశాడు. ఏమైంది తెలీదు. మరి రేపటి మన చర్చకి ఏమైనా దీని మీద ఏమైనా వివరణ వస్తుందేమో మనం చూడాలి. నాకు ఇది పంపిన ఆ మిత్రుడికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన నాకేమీ విమర్శ కోసం పంపలేదు. సార్ ఆయన వాళ్ళ తాతగారిది ఇందులో ఉంది అన్న సంతోషంతో పంపాడు. ఆ తాతగారికి నేను కూడా నివాళి అర్పిస్తాను. అది కాదు సార్, షాకింగ్ అండి. వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు మహిళలు ఎవరు లేకుండా ఉండటం అన్నది. మీరు డొక్కా సీతమ్మని పెడుతున్నారు, డొక్కా సీతమ్మని పెట్టండి పోనీ కనీసం. ఎందుకు చేయలేదు? యా సార్ ఎన్టీఆర్ వైఎస్ వరుసలో రేవంత్ కాంగ్రెస్ ఏమైనా సరికొత్త ప్లాన్లో ఉన్నదా?